తెలంగాణలో కొండా సురేఖ మాజీ ఓఎస్టీ ఎపిసోడ్ సంచలనంగా మారింది. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధుల్ని సుమంత్ బెదిరించినట్లు ఆరోపణలు రాగా నిన్న రాత్రి సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసుల్ని సురేఖ కుమార్తె సుష్మిత అడ్డుకున్నారు. అనంతరం ఒకే కారులో మంత్రి సురేఖ, సుమంత్ వెళ్లిపోయారు. 2 రోజుల క్రితమే ఓఎస్టీని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. దీంతో ఈ ఇష్యూ కలకలంగా మారింది. ఇక కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ లీడర్ అయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. సుమన్ దగ్గర గన్ దొరికింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ లెటర్ తనకు చూపించాలన్నారు. నిజంగానే సుమన్ దగ్గర గన్ ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, డెక్కన్ సిమెంట్స్, సుమంత్ ఈ నలుగురి ఫోన్ కాల్స్ డేటాను తీయండి, మొత్తం తెలుస్తోందని సుష్మిత చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుతారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా దీనిపై కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకెలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. రేవంత్ను కొండా సురేఖ వైఎస్తో పోల్చారని చెప్పారు. మాజీ ఓఎస్టీ సుమంత్ విషయం తనకు తెలియదని చెప్పారు. కొండా సురేఖ ఛాంబర్కు తాను ఇప్పటి వరకు పోలేదని వ్యాఖ్యానించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని, ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన బిడ్డ అల్లుడు లండన్లో ఉన్నారని, అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవేమీ లేదని, ఏ పార్టీనూ లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖగా రాజకీయ పరిణామాలు కొనసాగుతాయి. ప్రజెంట్ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం చేసినటువంటి చర్యలు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కొండా సురేఖ, కొండా మురళి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వం ఏం చేయబోతున్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. పోలీసులను సుష్మిత పటేల్ కూడా వాగ్వాదం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకని మంత్రి ఇంటికే వచ్చారు, ఎందుకని పోలీసులు అరెస్ట్ చేశారు, ఎటువంటి నేరం చేశారు, ఎటువంటి తప్పు చేశారు, ఏం కేసు నమోదు చేశారో వారంటీ ఇవ్వాలంటూ కూడా పోలీసులపై కొండా సుష్మిత పటేల్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తర్వాత వెంటనే సురేఖ ఓఎస్డీ సుమంత్రి తీసుకొని బయటకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. రాత్రంతా కూడా హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రజెంట్ కొండా మురళి ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నారు. హైదరాబాద్లో కొండా సురేఖ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్యలు తీసుకోబోతారు, కొండా దంపతుల స్టెప్ ఏంటంటే కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా మేడారం టెండర్ల విషయంలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో టెండర్లకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ జరిగినటువంటి పరిణామాల తర్వాత ఓఎస్డీ సుమంత్పై అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వేటు వేసి అతను టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే కొండా సురేఖ కావచ్చు, కొండా సంబంధించినటువంటి సుష్మిత పటేల్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే హనుమకొండ రామనగర్లోని కొండా మురళి ఈ ఎపిసోడ్ సంబంధించి స్పందించారు. రేవంత్ రెడ్డికి కావచ్చు, మిగతా వారికి ఎటువంటి విధి విభేదాలు లేవు, కావాలనే కొంతమంది చేస్తున్నారు ఇలా, నాకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి తప్పకుండా వస్తుంది. మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతున్నాం, ఏఐసీసీ టీపీసీ చీఫ్లతో మాట్లాడి ఈ సమస్య తొలగేలాగా చూస్తామంటూ కూడా కొండా మురళి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి సాయంత్రం జరిగేటువంటి తెలంగాణ క్యాబినెట్ కు కొండా సురేఖ పాల్గొంటుందా, ఈ రోజు జరిగేటువంటి వరంగల్ మీటింగ్ లో కొండా మురళి ఏం మాట్లాడతారనే ఆసక్తికర చర్చ అయితే వరంగల్
వరంగల్ జిల్లా కాంగ్రెస్లో జరుగుతూ ఉంది ఈ సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.